అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకంటారు? ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకగలమా? దానాలన్నింటిలోకి అన్నదానం మిన్నని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు కదా. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా మనం చూస్తుంటాం. అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి, స్వాగత సత్కారాలు లభించాయి, ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏం లాభం? ఏదో అసంతృప్తి కర్ణుడిలో కనిపిస్తుంది, ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టే అనిపించటం లేదు అతడికి, సంతృప్తి అనేదే లేదు. ఎందుకు ఏ విధంగా ఉంటుందో అర్థం కానటువంటి కర్ణుడు ఇదే మాటని దేవేంద్రుడిని అడుగుతాడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేశావని, అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడు అని చెప్తారు. మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు. దానికి సమాధానం లేదు. నేను ఎన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు. అన్నదానం అంత గొప్పదా అన్నాడు కర్ణుడు. సరే పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు. కాస్త ఆలోచించి కర్ణుడు చెప్పాడు, అవునవును, ఓ బేద బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడిగితే అప్పుడు నేనేదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు కానీ అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని అన్నాడు. నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలుని నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలుని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేశాడు. క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయిపోయింది. ఎనలేని తృప్తి కలిగింది. కాబట్టి ఈ కథ ద్వారా మనకి తెలిసేది ఏంటి అంటే అన్నదానం యొక్క మహత్యం, దాని ప్రాశస్త్యం. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి బయటపడటానికి చక్కటి పరిష్కారంగా అన్నదానం చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారం అవుతాయి. కాకపోతే అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ గడ ఉంచి దానం ఇస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు అని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవటం, విపరీతమైన ఖర్చులు. అలాంటి వారు అన్నంతో లడ్డు పెట్టి తాంబూల సహితంగా దానం చేస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయ్యే అవకాశం కూడా ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడేవారు కానీ, దీర్ఘరోగాలతో సతమవుతున్నవారు కానీ అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ విధంగా అన్నదానం చేయటం వల్ల. అలాగే కొన్నిసార్లు ఇంటిపై మాంత్రికమైనటువంటి దోషాలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడదానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్రతంత్ర సంబంధాలన్నీ ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. అదే బెల్లం గనక అన్నదానం చేస్తే, అంటే అన్నంలో బెల్లం కలిపి కనుక చేస్తే శ్రీమంతులు అవుతారు. భోజనం చేసే ముందు మొదటి ముద్దని పరమేశ్వరార్పణం చేసి ఆ బెల్లాన్నాన్ని కాకులకో ఇతర పక్షులకో పెడతారు. ఇలా చేయడం వల్ల కూడా భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. అంతేకాదు అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు కూడా వేయడం వల్ల శని దోషాల నుంచి కూడా బయటపడవచ్చని చెప్తారు. ఇలాంటి ఎన్నెన్నో పరిహార క్రియలు మనకి అన్నదానం వల్ల కలుగుతూ ఉంటాయి. మరిన్ని విషయాలు మరోసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.